ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, సార్ ఈశాన్య ద్వారాలు మంచిది కాదా? మధ్య ద్వారాలే శ్రేష్టమా? అంటే అలా ఏముండదండి. మన ఇంటి స్వరూపాన్ని బట్టి మనం పెద్ద విశాలమైన ఇల్లు కడుతున్నాము అనుకున్నప్పుడు సెంట్రల్ ద్వారాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నదే వాల్యుబుల్ ల్యాండ్ అయిపోయింది. చిన్న కన్స్ట్రక్షన్స్ చేస్తా ఉన్నాము. ఈశాన్యంలో ఉండొచ్చు, ఇబ్బంది ఏముండదని మనం చెప్తే వారు ఏమంటారంటే, సార్ కొందరు యూట్యూబ్ లా ఈశాన్య ద్వారాలు పెడితే దరిద్రం అని చెప్తా ఉన్నారు. మరి మాకు అది భయం వేస్తా ఉంది సార్ అంటే, అయ్యా నాయన, దరిద్రం అంటే అర్థం ఏంటి? లేమితనము, ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం అనేది. భారతదేశం అంతా తిరిగి నేను చూసిన విషయాన్ని మీకు చెప్తా ఉన్నా. దేశంలో ఎక్కడికి పోయినా, ఏ రాష్ట్రంకి పోయినా సరే ఈశాన్య ద్వారాల ఇండ్లు ఉన్నాయి. వాళ్ళంతా పొద్దున్న లేస్తే ఫ్లైట్లలో తిరుగుతా ఉన్నారు, కుబేర్లు ఉన్నారు. గుజరాత్ రాష్ట్రం అంతా తిరిగి నేను పరిశోధించడం జరిగింది. ఆ రాష్ట్రం మొత్తంలో మాక్సిమం 100కు 90 ఇండ్లు ఈశాన్య ద్వారాలు ఉన్నాయి. వాళ్ళంతా దేశాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు. బి ప్రాక్టికల్ కళ్ళ ముందు కనబడుతుంది. ఇక దరిద్రం ఎక్కడిది? అది మూర్ఖత్వం. సార్ లేదు సార్, అది శాస్త్రంలో లేదు అని చెప్తా ఉన్నాడు కదా అంటే, అరే శాస్త్రంలో లేనిది పరిశోధనలో తెలుస్తూ ఉంది. శాస్త్రాన్ని బేస్ చేసుకొని ఇంకా కొంచెం డెవలప్ అయిన తర్వాత శాస్త్రాన్ని మరింత ప్రాక్టికల్ ఎవిడెన్స్ జోడించినప్పుడు మనకు ఈశాన్యంలో ఉండడం వల్ల కూడా నష్టం జరగట్లేదు. పరిశోధనలను లెక్కలోకి తీసుకోవద్దు. శాస్త్రంలో ఉన్నదే వేదము, అది మాత్రమే పర్ఫెక్ట్ అని చెప్తా ఉన్నారు కదా అంటే, అట్లా అంటే శాస్త్రము కనిపెట్టబడ్డప్పుడు కానీ, ఋషులు యోగులు ఈ శాస్త్రాన్ని మీద ఫోకస్ చేసినప్పుడు కానీ మనకు టాయిలెట్ వ్యవస్థ లేదు, సెప్టిక్ ట్యాంక్ వ్యవస్థ లేదు. అంతెందుకు లిఫ్ట్ అనే పదము, ఆ వ్యవస్థ ఏ శాస్త్రంలో కూడా లేదు. అలా అని ఇప్పుడు ఇంత సైన్స్ అభివృద్ధి చెందిన కొద్దీ, ఇంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన కొద్దీ లిఫ్టులు పెడతా ఉన్నాం కదా, అలాంటివి మనం అప్డేట్ అయినా కొద్దీ కొత్త యాడ్ అయినప్పుడు అవి ఎక్కడ ఉన్నప్పుడు ఆ ఇంట్లో లాభం జరుగుతుంది, అవి ఏ దిశలో ఏర్పాటు చేసినప్పుడు నష్టం జరుగుతుంది అని మనం పరిశోధించింది. నాకంటే ముందు ఆధునిక వాస్తు పండితులు కూడా పరిశోధనలో భాగంగానే తెలియజెప్పారు కానీ వాళ్ళ సొంత అభిప్రాయాలు ఏం కాదు.